వాళ్ళు ఇల్లు అమ్ముకొని మీరు ఇచ్చిన 3 సెంట్ల కోసం ఎదురు చూస్తారు. నిజంగానే మీరు అలాగే ఇస్తారా? లక్ష్మణ్ గారు ఆగని వస్తాయి. జీవోలు ఏం రాశారండి దుర్గాప్రసాద్ గారు? ద బెనిఫిషియరీ షుడ్ నాట్ హ్యావ్ బీన్ కవర్డ్ ఇన్ ఎనీ ప్రీవియస్ హౌసింగ్ స్కీమ్స్ ఆఫ్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. ఏ స్కీమ్ లోను గతంలో కవర్ కాకుండా ఉండాలి. అమ్ముకున్నంత మాత్రాన స్కీమ్ లో కవర్ అయ్యారు కదా, కవర్ అయ్యారు కాబట్టి అది రాదు. స్కీమ్ లో వాళ్ళ ఇంటి కుటుంబంలో సభ్యులకి ఎవరికన్నా వచ్చిండి వాళ్ళ పేరు మీద అమ్ముకుంటే మళ్ళా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి గనుక లేకపోతే అట్లా ఎట్లా దుర్గాప్రసాద్ గారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, నేను బిలో బోర్డర్ లైన్ లో ఉన్నాను, నేను అప్లై చేశాను. ఒక నిమిషం ప్రజలకు లేనిపోని కన్ఫ్యూజన్ వచ్చింది కాబట్టి క్లారిటీ కూడా మీరే ఇవ్వండి. నేనే ఉన్నాను, ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో నేను తీసుకున్నాను, ఇప్పుడు మా హస్బెండ్ పేరు మీద లేదు, ఆయన పేరు మీద పెడతాం, ఇస్తారా? బెనిఫిషియరీ పేరు గతంలో తీసుకున్న పేరుంటే ఇవ్వరండి. ఇప్పుడు కొత్తగా వచ్చే వాటికి పేరు లేని వాటికి అంటే వాళ్ళు ఏమి ఏ స్కీమ్ ఈ ఓన్లీ హౌసింగ్ స్కీమ్ వరకే తీసుకొని వాళ్ళకే ఇస్తారు. హౌసింగ్ స్కీమ్ వరకే. వీళ్ళు చెప్పినట్టు సంక్షేమ పథకాలు వస్తే అది జరగదండి. కుటుంబంలో భార్య భర్తలకి ఎవరో ఒకరి పేరు మీద మాత్రం ఇస్తారు. భార్యకు ఒకరికి భర్తకు ఒకరికి ఎవరండి? తెలుసుకోండి సార్, ఎన్ని రోజులు ఇవన్నీ ప్రజల్ని. ఇంటి స్థలం గురించి దాదాపుగా రవికిరణ్ గారు కావచ్చు ఇచ్చారు కాబట్టి క్లారిటీ. సార్ టిట్కో హౌసెస్ ఏంటి సార్? ఒక్కసారి దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వండి. మీరు స్టార్ట్ ఒక్క నిమిషం. ఓకే, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, ఆ విషయం మీకు తెలుసు. అధికారంలోకి వస్తే ఫ్రీగా ఇస్తామని చెప్పారు. అక్కడ 25,000 ఉంటే సింగిల్ బెడ్రూమ్, 1 lakh కట్టిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కదా. ఆనాడు టిట్కో హౌసెస్ సంబంధించి మీరు పెట్టినటువంటి నగదుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, 25,000 కట్టుకున్న వాళ్ళకి ఫ్రీగా అని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. 1,00,000 అప్పో చేసుకుని డబుల్ బెడ్రూమ్ గురించి ఆశపడినట్టు వాళ్ళకి ఇప్పుడు ఏమీ లేకుండా ఉంది. ఆ యొక్క రిజిస్ట్రేషన్ కాపీ కూడా బ్యాంకుల దగ్గర ఉంది. మీరు వచ్చిన తర్వాత ఇస్తానటువంటి హామీ, మరి టిట్కో హౌసెస్ మీరు స్టార్ట్ చేసింది కదా, దాన్ని ఎందుకు పక్కన పెడుతున్నారు? వాటికి కూడా మీరు క్లియర్ చేయాలి కదా. టిట్కో హౌసెస్ కూడా డెఫినెట్ గా టిట్కో హౌస్ లో కూడా పెద్ద స్కామ్ జరిగిందండి. పెద్ద స్కామ్ జరిగింది. సంతోషం ఒప్పుకున్నందుకు, పెద్ద స్కామ్ మీరే చేసింది. సంతోషం మీరు ఒప్పుకున్నందుకు. టిట్కో ఇల్లు పెద్ద స్కామ్ జరిగిందని మీ అంతలో మీరు ఒప్పుకున్నందుకు 82-90 కంప్లీట్ అయిన వాటిని వాళ్ళ ఇళ్లలో పంపించడానికి వాళ్ళ అన్ని 80-90% కంప్లీట్ అయినప్పుడు అందులో స్కామ్ జరిగిందని మీరు ఒప్పుకున్నారు కదా. 10% చేసిన స్కామ్ ఏం చేస్తారు? 80-90% చేసిన వాళ్ళు స్కామ్ చేయకపోతే 10% కట్టిన స్కామ్ ఏం చేస్తారండి? 80-90% మీరు కట్టారు కదా, అందులో స్కామ్ జరిగిందని మీరు ఒప్పుకున్నారు కదా. ఆశా గారు ఆయన ఆగమనండి, తర్వాత నేను చెప్పినాక చెప్పమానండి. ఎందుకు ప్రతిదానికి కౌంటర్ మాట్లాడితే ఎట్లా? చెప్పండి, మీరు చెప్పండి. ఆ రోజు 80-90 కంప్లీట్ అయితే మిగతా వాటికి ఇవ్వటానికి రిజిస్ట్రేషన్ కాదు ప్రభుత్వం డబ్బులు తెచ్చింది. టిట్కో ఇళ్ల మీద కొన్ని కోట్ల రూపాయల అప్పు గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిందండి. అది దాంట్లో తెచ్చిన దాంట్లో పెద్ద స్కామ్ చేశారు వాళ్ళు. స్కామ్ చేశారు టిట్కో ఇళ్లలో. అంటే టిట్కో ఇళ్లు కట్టింది మీరే కదా, స్కామ్ మీరే చేశారు. ఇంకెన్నాళ్ళు ఈ పత్రికలతో రాపిస్తారు? మీరు మాట్లాడితే జనం నమ్మారు కదా మొత్తం. మీరు చేసింది ఏందనేది, ఎట్లా చేసిపోయారనేది. ఇంకా ఎట్లా వస్తున్నాయండి? ఇప్పటికైనా రియలైజేషన్ కాండి. ఎస్, మేము టిట్కో ఇళ్లు ఇయ్యలేకపోయినాం, పేదలు మాకు బుద్ధి చెప్పారు. టిట్కో ఇళ్లు ఎన్డీఏ ప్రభుత్వం సంబంధించి దుర్గాప్రసాద్ గారు, మీరు అధికారం కోల్పోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదంతా చేస్తున్నారని చెప్పి డైరెక్ట్ గా ప్రజలు మీ ప్రజా ప్రతినిధుల దగ్గరకు వచ్చి విన్నవించుకున్నటువంటి మాట వాస్తవం కాదా? ఆనాడు మీరు ఇచ్చినటువంటి మాట, మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా క్లియర్ చేసి మీకు ఫ్రీగా ఇస్తాము, ఇప్పటి వరకు మీరు ఏదైతే కట్టాలనుకున్నామో నగదు అది కూడా క్యాన్సిల్ చేసి ఫ్రీగా మీకు పట్టా ఇస్తామన్నటువంటి మాట వాస్తవమా కాదా? నిన్ననే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు గానీ మేము ఇచ్చిన హామీల మీద గానీ చాలా క్లియర్ గా చెప్పారు. డెఫినెట్ గా టిట్కో ఇళ్లలోనే కాదు, మరి ఈ లోపు మీరు బ్యాంక్ వాళ్ళతో మాట్లాడాలి కదా. బ్యాంక్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కదా, వాళ్ళు ఖాళీ చేస్తామంటున్నారు కదా. డెఫినెట్ గా ఎన్డీఏ ప్రభుత్వము డెఫినెట్ గా బ్యాంకర్స్ తో మాట్లాడతారు. మేము ఏదైతే హామీ ఇచ్చామో వేవింగ్ చేస్తామని, అది తప్పకుండా వేవింగ్ చేస్తాం. ఒక నిమిషం అండి, కృష్ణాజ్ గారు గుడ్ మార్నింగ్ అండి.